క్రీస్తునందు ప్రియదేవుని బిడ్డలందరికీ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో వందనములు తెలియజేసుకుంటున్నాను. నేటి దిన ధ్యానాంశము తీతుకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడుమాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనుము. ప్రియులారా, పరపక్షముగా ఉండువారు ఎవరు అనగా దేవునిని ఎరుగని అన్యజనులు, అపవాది మరియు వాడి సంబంధులు. దావీదు పాపము చేశాడు, అది తన హృదయానికి తెలుసు. అతను చేసిన పాపము వలన ఊరియా మరణించాడు. అతనికి బెత్షెబా కనిన బిడ్డ చనిపోయినది. అయితే దేవుడు నాతాను ప్రవక్త ద్వారా దావీదుతో, అయితే ఈ కార్యము వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలుగచేస్తివి అని అంటున్నాడు. ఎవరు ఈ శత్రువు అంటే శత్రువైన సాతాను. దావీదు ప్రవర్తనను బట్టి దేవునిని దూషించటానికి, దేవునిని అపహాస్యము చేయడానికి వాడు సాహసించాడు. అందుకే పౌలు గారు తన ఆత్మీయ కుమారులకు తిమోతికి మరియు తీతునకు ఈ విధముగా సెలవిస్తుంటున్నాడు. నీ యవనమును బట్టి ఎవడునో నిన్ను తృణీకరింపనీయకము గాని మాటలోనూ, ప్రవర్తనలోనూ, ప్రేమలోనూ, విశ్వాసములోనూ, పవిత్రతలోనూ విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నిన్నెవనిని తృణీకరింపనీయకము అని సెలవిస్తుంటున్నాడు. ప్రియులారా, మన ప్రవర్తనను బట్టి, మన జీవితాన్ని బట్టి మనము తృణీకరించబడటమే కాకుండా మనము సేవిస్తున్న దేవునిని సైతము అట్టి నిందలకు, తృణీకరణకు గురి అయ్యేలా చేస్తుంటున్నాము. అందుకే దేవుడు మీరు జ్ఞానము సంపాదించుకొని ప్రవర్తించండి, అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యముగా మాటలాడుతాను. అంతేకాకుండా వారు ఏ విషయంలో మిమ్ములను దూషిస్తారో ఆ విషయంలో మీ ప్రవర్తనను సరిచేసుకొని జీవించమని తెలియచేస్తుంటున్నాడు. అయితే ప్రియులారా, మనము ఏ విధముగా జీవిస్తుంటున్నాము? మన జీవిత విధానాన్ని బట్టి దేవుడు తృణీకరించే విధముగా, దూషించబడే విధముగా జీవిస్తున్నామా? లేక మన గురించి చెడుగా మాట్లాడడానికి సాహసించలేని స్థితిలో ధైర్యముగా సింహము వలె జీవిస్తుంటున్నామా? ఒకమారు మనలను మనము పరీక్షించుకుందాము. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా నుందురు అని వాక్యము సెలవిస్తుండగా, ఆ విధముగా సింహము వలె ధైర్యముగా జీవించుటకు దేవుడు తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాము. కృపగల దేవా, మహిమగల నా రాజా, మీ పరిశుద్ధమైన నామమును బట్టి తండ్రి మీకు వందనాలు. పరిశుద్ధుడా మా ప్రభువా, ఈ లోకములో మా జీవిత విధానము ఏ విధముగా ఉండాలో వాక్యము ద్వారా మమ్మలను సంధించిన దేవా మీకు స్తోత్రములు. నీతిమంతుల వలె మా ప్రవర్తన విషయంలో కనిపెట్టుకొని జీవిస్తూ మీ నామమునకు ఘనత తెచ్చే బిడ్డలుగా ఉండుటకు మీ కృపను మాకు అనుగ్రహించుమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్.